ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. త్రినేత్ర బుద్ధ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు శిక్షణ శిబిరానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ఈ ఊరికి రావడం కొత్త, ఫస్ట్ టైం వచ్చాను నేను పుత్తూరుకి. తిరుపతి, కాళహస్తి, అక్కడ గోవింద పిరమిడ్, ఎస్వి యూనివర్సిటీ అక్కడ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. బట్ ఈ ఊరికి రావడం ఫస్ట్ టైం. బాగుంది మీ ఊరు, చిన్నగా. ఓకే, ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే సత్యం, జ్ఞానం, అనంతం. ఒక మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనిషి యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి, తర్వాత అసలు సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, నీతి నియమాలేంటి, సామాజిక ధర్మాలేంటి, కుటుంబ ధర్మాలేంటి, ఈ సామాజిక వ్యవస్థ అనేది ఎలా నడవాలి అనేది ఈ ప్రపంచం యొక్క పరిణామ క్రమంలో, అంటే సమాజాభివృద్ధి క్రమంలో కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేయడం జరిగింది. మన పురాతన కాలంలో పెద్దవాళ్ళు, ఋషులు, మునులు, సత్పురుషులు, జ్ఞానులు, వీళ్ళంతా కూడా సమాజం అనేది, కుటుంబం అనేది, మనుషులు అనేవాళ్ళు ఒక సిస్టమేటిక్గా నడవడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉండడానికి, శాంతితో ఉండడానికి, అందరూ సత్ప్రవర్తనతో, శీలంతో, సద్ధర్మంతో జీవించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ అనేది సత్యయుగంలో, మనకి యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపర యుగం ఉంది, ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయ్యాం. ఈ సత్యయుగంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు అంటే భగవంతుడికి వాళ్ళకి తేడా ఉండేది కాదు. అందరూ కూడా సత్యంతో, ధర్మంతో, శీలంతో, సత్ప్రవర్తనతో, ప్రతి వ్యక్తి కూడా ఒక బ్రహ్మతత్వంతో, సత్యనిష్టతో జీవించేవాళ్ళు. అందుకే దాన్ని సత్యయుగం అన్నారు. ఇంకా రాను రాను ఆ యుగం అనేది గడుపుతూ ఈ త్రేతాయుగం వచ్చేసరికి ఏం జరిగింది అంటే ధర్మం కొంచెం తగ్గిపోయింది. మెల్లిమెల్లిగా ఏం జరిగింది, కుటుంబ కలహాలు మొదలైనవి. త్రేతాయుగంలో ఏం జరిగింది, కుటుంబ కలహాలు మొదలైనవి. అంటే అన్నదమ్ముల మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం, లేకపోతే తోడికోడళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం, భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం, ఇది త్రేతాయుగంలో చూసాం. అంటే కుటుంబం అనేది డిస్టర్బెన్స్ జరిగింది. ఇంకా ద్వాపర యుగం వచ్చాక ఏం జరిగింది, వంశాల మధ్యలో పోరు జరిగింది, రాజ్యాల మధ్యలో పోరు జరిగింది. అని చూసాంగా మహాభారత యుద్ధం. తర్వాత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది ద్వాపర యుగంలో. ఇంకా రాను రాను కలియుగంలో ఏం జరుగుతోంది అంటే అక్కడ ఈ ద్వాపర యుగము ఎక్కడైతే ఎండ్ అయిందో కలియుగం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఒకప్పుడు శత్రువులు, పగ ఉన్నవాళ్ళు, ప్రతీకారం ఉన్నవాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అదే జరుగుతుంది. కలియుగంలో ప్రతి ఇంట్లో తెల్లారేస్తే కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది. పిల్లల మధ్యలో, తల్లిదండ్రి మధ్యలో, భార్యాభర్త మధ్యలో, కుటుంబాల మధ్యలో రకరకాలుగా కలహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతూ ఏం జరిగింది అంటే మొత్తం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా యుద్ధం జరుగుతోంది. ఎక్కడ, ఇజ్రాయిల్కి, ఇరాన్కి యుద్ధం జరుగుతోంది ప్రజెంట్. మెల్లిమెల్లిగా మనకి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. 3rd వరల్డ్ వార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఏం చెప్తున్నారు, ఒక 7 months బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే ప్రపంచమంతా యుద్ధ మేఘాలు గమ్ముకుంటున్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి రచయితలు, కవులు, కళాకారులు, తాత్వికులు, తర్వాత జ్ఞానులు, వీళ్ళంతా కూడా ప్రజలకి శాంతి,
సహనము, ఓపిక, కరుణ, ఇవన్నీ మానవత్వం నేర్పించండి మీ కావ్యాల ద్వారా, మీ రచనల ద్వారా, మీ లెక్చర్స్ ద్వారా అని చెప్పి ఆయన ఒక సందేశం ఇచ్చాడు మన నరేంద్ర మోడీ. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. కానీ భారతదేశం ఏం కోరుకుంటుంది? శాంతి కోరుకుంటుంది. అది ఈ భూమిలో ఉండే గొప్పతనం. అది అంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది శాంతి కోరుకుంటోంది. అందుకే మీరు గమనించండి, పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా అన్ని దేశాల వాళ్ళు భారతదేశం మీద దండెత్తి వచ్చి పరిపాలించారు భారతదేశాన్ని. భారతీయులు ఏ దేశాన్ని ఆక్యుపై చేశారు? ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే వీళ్ళ స్వభావం యుద్ధాన్ని కోరుకోరు, శాంతిని కోరుకుంటుంది. ఎందుకంటే అది ఈ భూమిలో, ఈ నేలలో, తర్వాత ఈ మట్టిలో ఆ జ్ఞానం యొక్క పరిమళము, ఆ మహర్షుల యొక్క సాధన, వాళ్ళ తపస్సు అనేది ఈ కాలంలో ఆఫ్కోర్స్ ఇక్కడ భారతదేశంలో అవినీతి జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైము సత్యము, ధర్మం అనేది ఇంకా ఈ భూమిలో ఉంది. నీతి నియమాలు అనేవి ఎక్కడో చోట బ్రతికే ఉన్నాయి భారతదేశంలో. ఎందుకంటే ఈ భూమి చేసుకున్నటువంటి ఒక పుణ్యం, అంటే బ్లెస్డ్ ల్యాండ్ ఒక విధంగా ఇండియా అనేది. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది జ్ఞానులంతా కూడా భారతదేశంలో జన్మించారు. ఎందుకు అంటే ఇక్కడ ఉండే వాతావరణము, 3 కాలాలు, 6 ఋతువులు, సమానమైనటువంటి అట్మాస్ఫియరు, తర్వాత ఇక్కడ మనిషి నీళ్లు తాగి ఉండొచ్చు, అన్నం తినకుండా ఉండొచ్చు, బట్టలు లేకుండా ఉండొచ్చు, బూడిద పూసుకొని ఉండొచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు భారతదేశంలో. కానీ మీరు విదేశాలకు వెళ్తే అలా ఉండలేరు. కాబట్టి ఇక్కడ వాతావరణము, ఇక్కడ సముద్ర తీరాలు, ఇక్కడ హిమాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, వనరులు, ప్రకృతి వనరులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాధనకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం అనేది భారతదేశంలో ఉంది. అయితే ఇక్కడ కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారు ఇక్కడ అంటే, ఒక మనిషికి మనకి జనరల్గా ఆధ్యాత్మికం ప్రకారమైన, శాస్త్రీయత ప్రకారమైన 2 విషయాలు చెప్తారు. ఏంటంటే ప్రతి మనిషికి 84 కోట్ల జన్మలు ఉంటాయి అని చెప్పి చెప్తారు. అంటే మానవ జన్మ తీసుకోవడానికి ఈ 84 కోట్ల జీవరాశుల యొక్క జన్మ తీసుకొని మనము మానవ జన్మకు వస్తామని చెప్పి మనకు ఆధ్యాత్మికంగా చెప్పారు. ఈవెన్ శాస్త్రీయంగా కూడా ఇది నిరూపణ జరిగింది ఈ మధ్యకాలంలో. బయాలజీ ప్రకారం కూడా యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో కూడా ఏకకణ జీవి నుంచి జీవి ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయి ఒక్కొక్క స్థితిని దాటి ఈ హ్యూమన్ బీయింగ్స్ స్టేట్లోకి ఎలా వస్తాయి అనేది సైన్స్ కూడా మనకు చెప్తోంది. అయితే ఇక్కడ భూమి మీద మొట్టమొదట జీవం అనేది ఎక్కడ మొదలైంది అంటే వాటర్ లోపల, సముద్రం లోపల స్టార్ట్ అయింది. దాన్ని ఏమంటారు? ప్రోటోజోవా అంటారు, ఏకకణ జీవి అంటారు దాన్ని. అలా స్టార్ట్ అవుతూ భూమి లోపల ఉండే జీవరాశులు ఆకాశంలో ఎగిరేవి, నేల మీద తిరిగేవి, రకరకాల తర్వాత మనకి భూమి మీద పాకేవి, ఎగిరేవి, రకరకాల జీవరాశుల స్టేజెస్ దాటుకొని ఆఖరికి మానవ జన్మ అనేది వచ్చింది అని చెప్పి మనకి సైన్స్ చెప్తోంది, స్పిరిచువాలిటీ చెప్తోంది. అయితే ఇక్కడ కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారు అంటే, మొట్టమొదట ఆది మానవుడు ఎక్కడ పుట్టాడు? భూమి మీద. అంటే ఆఫ్రికా కాంటినెంట్లో పుట్టాడు. ఆఫ్రికా కాంటినెంట్, దాన్ని ఏమంటారు? చీకటి ఖండం అంటారు, డార్క్ కాంటినెంట్ అంటారు ఆఫ్రికాని. సో అక్కడ ఆది మానవుడు ఫస్ట్ జన్మించాడు. ఈ కోతి నుంచి మనకి డార్విన్ థియరీ ప్రకారం ఎవల్యూషన్ ప్రాసెస్లో ఈ మంకీ నుంచి హోమోసేపియన్స్ నుంచి అట్లా మానవుడు ఆవిర్భావం జరిగారని చెప్పి రకరకాల థీరీస్, ఎకలాజికల్ థీరీస్ ప్రకారం మనకు చెప్తున్నారు. సో ఆది మానవుడు మొదట ఎక్కడ పుట్టాడంటే ఆఫ్రికా కాంటినెంట్లో. ఆ పుట్టిన మానవుడికి అప్పుడు బట్టలు లేవు, చదువు లేదు, నాగరికత లేదు, ఒక కల్చర్ తెలీదు, ఏం తెలీదు. అలా అడవిలో జంతువులతో సమానంగా జీవిస్తూ ఆ చీకటి రాజ్యంలోనే, చీకటి ఖండంలోనే జీవిస్తూ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ మెల్లిమెల్లిగా బట్టలు కట్టుకోవడం అనేది ఎక్కడ నేర్చుకున్నాడు? మళ్ళీ వచ్చాక ఈ యూరోపియన్ కాంటినెంట్స్లో పుడతారు. ఇప్పుడు ఐరోపా కాంటినెంట్స్లో, యూరోపియన్ కాంటినెంట్స్లో పుట్టాక అక్కడ ఏం జరిగిందంటే కల్చర్ డెవలప్ అయింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. మీరు చూడండి ప్రపంచ అభివృద్ధి క్రమం కూడా ఎలా జరిగింది. ఇప్పటికీ మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్, డిస్కవరీ ఛానల్స్ మీరు చూస్తూ ఉంటే దాంట్లో మనకి అప్పుడప్పుడు కొంతమంది గిరిజనులను చూపిస్తూ ఉంటారు. ఇది మన ఆఫ్రికా కాంటినెంట్లో ఎలా ఉన్నారు. ఈవెన్ భారతదేశంలో కొంతమంది ఈ కాలంలో అలా బ్రతికే వాళ్ళు ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆఫ్రికాలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచానికి చాలా దూరంగా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగానికి చాలా దూరంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నోమాడిక్ ట్రైబ్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఈవెన్ పిల్లలు ఎలా పుడతారో కూడా తెలియదు. వాళ్ళకి ఏదో దేవుడు ఇస్తున్నాడు మేము తీసేసుకుంటున్నాం అని అనుకుంటున్నారే కానీ వాళ్ళకి ఈ సృష్టి రహస్యం కూడా తెలియదు. వాళ్ళకి అంత అమాయకంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ కాలంలో కూడా ఉన్నారు. మనకు అప్పుడప్పుడు చూపిస్తారు నేషనల్ జియోగ్రఫిక్లో. అంటే ఆ స్టేజ్ నుంచి ఒక మనిషి యొక్క డెవలప్మెంట్ అనేది సాగింది భూమి మీద పుట్టాక. అంటే మనిషిలాగా పుట్టాక కూడా ఎన్ని జన్మలు ఎత్తారో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈరోజు మీరు ఇక్కడ ఈ స్థితిలో ఇట్లా గురువుల సాంగత్యంలో వచ్చారంటే ఆ స్టేజెస్ అని దాటుకొని వచ్చారు. ఈ డెవలప్మెంట్ అంతా ఓవర్ నైట్లో వచ్చింది కాదు. ఇది ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఇక్కడ పడుతూ అక్కడ లేస్తూ ఈ మూర్ఛలో బతుకుతూ జంతువులాగా బతుకుతూ రాక్షసులాగా బతుకుతూ రకరకాల స్థితులు దాటుకుంటూ యూరోపియన్ కాంటినెంట్లోకి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసి ఒక సైంటిస్ట్ లాగా, ఒక మేధావిలాగా అలా ఉంటూ మెల్లిమెల్లిగా యూరోపియన్ కాంటినెంట్స్లో ఓన్లీ అక్కడ ఆధ్యాత్మికం లేదు, ఓన్లీ శాస్త్ర సాంకేతిక రంగం డెవలప్ అయింది. మెల్లిమెల్లిగా ఆసియా ఖండంలోకి వచ్చారు. ఆసియా ఖండంలోకి వచ్చాక ఏం జరిగింది? మళ్ళీ జపాను, ఇది చైనా, ఈ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఈ బర్మా రకరకాల దేశాలు దాటుకొని లాస్ట్ స్టేజ్లో భారతదేశంలో పుడతాడు. ఇంకా భారతదేశంలో పుట్టాక ఇక్కడ ఏం జరగాలి అంటే ముక్తి మోక్షాన్ని పొందాలి. ఇది లాస్ట్ బర్త్ అన్నట్టు. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఇది లాస్ట్ బర్త్ కావాలి. ఎందుకు అంటే భారతదేశం అనేది జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి, తర్వాత ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. అందుకే దీన్ని ఒకప్పుడు ఆధ్యాత్మిక భారతం అన్నారు, స్పిరిచువల్ ఇండియా అన్నారు దీన్ని. తర్వాత ఇది వేదభూమి, కర్మభూమి, బుద్ధ పురుషులు జన్మించినటువంటి భూమి. జ్ఞానులంతా ఇక్కడే ఎందుకు పుట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఫారెన్లో పుట్టచ్చు కదా, భారతదేశంలోనే ఎందుకు జన్మించారు? మ్యాక్సిమం గురువులంతా చూడు, మొదటి నుంచి గమనించండి మీరు, పురాతన కాలం నుంచి, పురాణ కాలం నుంచి గమనిస్తే జ్ఞానులంతా ఇక్కడే పుట్టారు. ఎందుకు జన్మించారు? మరి వేరే కంట్రీస్లో పుట్టచ్చు కదా. ఫారిన్ కంట్రీస్లో పుట్టిన వాళ్ళు ఎవరో జీసస్ క్రైస్ట్, జార్జ్ గుర్జేఫ్, సెంట్ ఫ్రాన్సిస్, తర్వాత ఎరిస్టాటిల్, బెర్ట్రాండ్ రస్సెల్, వీళ్ళంతా కొంతమంది ఒక 10 మంది ఏమో కనబడతారు. కానీ మ్యాక్సిమం భారతదేశంలోనే ఎక్కువ జన్మించారు. ఎందుకు అంటే ఇది లాస్ట్. అందుకే చూడు, ఎవరన్నా జ్ఞానాన్ని అందుకోవాలన్నా ఆధ్యాత్మిక ఫారినర్స్ కూడా భారతదేశానికి వస్తారు గురువుల దగ్గరికి. ఎందుకు వస్తారు అంటే ఇక్కడ గురువులు ఎక్కువ, ఇక్కడ జ్ఞానం ఎక్కువ. మన అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తి వచ్చేటప్పుడు అక్కడ డయోజీన్స్ అని ఒక గురువు ఉంటాడు అలెగ్జాండర్కి. ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు భారతదేశానికి వెళ్తున్నావు కదా, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ జ్ఞానులు, సత్పురుషులు ఎక్కువ ఉంటారు, నువ్వు ఒక జ్ఞానం తీసుకొని రా మన దేశానికి అని అంటాడు. ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిని మన దేశానికి పట్టుకొని రా నువ్వు వచ్చేటప్పుడు, వాళ్ళతో దేశం అభివృద్ధి, రాజ్యం అభివృద్ధి బాగా జరుగుతుంది అని చెప్పి ఆయనకి సలహా ఇస్తాడు. కానీ ఒక దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడే చనిపోతాడు అలెగ్జాండర్, వాళ్ళ దేశం మళ్ళీ పోలేదు. అంటే ఇంకొకటి, బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఆక్యుపై చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఒక విషయం చెప్తారు. ఏంటి అంటే, వాళ్ళు డబ్బుకి, సంపదకి, ఈ పదవులకి లొంగరు భారతీయులు. వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, శీలం ఎక్కువ, తర్వాత సత్ప్రవర్తన ఎక్కువ ఉంటుంది. వాళ్ళను ఓడించాలంటే ఫస్ట్ వాళ్ళ జ్ఞానాన్ని కొల్లగొట్టు అని అంటాడు, చెప్పారు అక్కడ ఉండే ఫిలాసఫర్స్. ఎవరికి? బ్రిటిషర్స్కి. అందుకే వాళ్ళు ఇక్కడికి రాగానే ఏం చేశారు, ఈ ముస్లిం రాజులతో కలిసి ఇక్కడ ఉండే ఓల్డ్ యూనివర్సిటీస్, తక్షశీల కానీ, నలంద యూనివర్సిటీ కానీ, అక్కడ ఉండే గ్రంథాలు కానీ వీటన్నిటి తగలబెట్టేశారు. నలంద యూనివర్సిటీని తగలబెడితే దాదాపు ఒక 6 నెలల పాటు తగలబడిందట. అన్ని వేల గ్రంథాలు పోయినాయి, అంత జ్ఞానం అనేది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడున్న జ్ఞానాన్ని కొల్లగొడితే
వీళ్ళ లోపల ఐకమత్యం తీసేస్తే అప్పుడు ఏం చేయాలి? డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంటే విభజించి పాలించు. కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద అందరినీ విడదీసి పాలించారు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్. అంటే అందుకే భారతదేశం ఒకప్పుడు విశ్వగురువులాగా ఉండేది. ప్రపంచ దేశాలు కళ్ళు తెరవనప్పుడు భారతదేశం అనేది ఒక వెలుగు వెలిగింది, ఒక స్వర్ణయుగంలాగా వెలుగు వెలిగింది. మరి ఈనాడు ఆ వైభవం ఎక్కడికి పోయింది? ఇతర దేశాలన్నీ కూడా ఇంత అభివృద్ధి చెందితే భారతదేశం ఇంకా కూడా వెనుకబడిన దేశంలాగా ఎందుకుంది? మనుషుల జీవితాల్లో బీదరికం ఎందుకు వచ్చింది? ఎందుకు మనుషులు ఒక విధంగా సమృద్ధి లేకుండా జీవిస్తున్నారు? ఒక పూట తినడానికి లేకుండా జీవిస్తున్నారు. ఎందుకు ఈ దారిద్ర్యం ఎందుకు వచ్చింది? బిలో పావర్టీ లైన్ ఎందుకు వచ్చింది? అంత ఆకాశాన్ని చూసినటువంటి ఈ దేశము ఈరోజు ఎందుకు ఇలా ఉంది అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనుషులు సత్యాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు స్వర్ణయుగం లాగా ఉంది, కిటికీలు దర్వాజాలు బంగారంతో ఉండేవి భారతదేశంలో. ఆ సమృద్ధి, ఆ సంపద. ఒక సాధువు 10,000 మంది భిక్షువులని తీసుకొని వస్తే ఆయన వెంబడి ఒక కుటుంబం వాళ్ళు 3 నెలలు పోషించేవాళ్ళు వాళ్ళని, 10,000 మందిని. ఒకే ఒక కుటుంబము 3 నెలలు పోషించేది 10,000 మంది సాధువులని. ఈనాడు ఆ సమృద్ధి ఉందా కుటుంబం దగ్గర? ఎందుకు లేదు? ఒక్కళ్ళకి తిండి పెట్టడానికే కష్టం. ఇంటికి అతిథులు వస్తే ఎందుకు వచ్చారా అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో, ఒకళ్ళు ఇద్దరు వస్తేనే. అంటే ఎందుకు ఆ సమృద్ధి, ఆ సంపద అనేది వెళ్ళిపోయింది అంటే మనుషుల జీవితాలలో శీలం లేదు, సత్ప్రవర్తన లేదు, సత్యం, ధర్మం, జ్ఞానం, ఈ 5 లేవు. ఈ 5 ఎక్కడైతే ఉంటాయో అక్కడే సంపద ఉంటుంది. ఈ 5 ఎక్కడైతే ఉంటాయో అక్కడే సమృద్ధి ఉంటుంది. ఈ 5 ఎక్కడైతే ఉంటాయో అక్కడే జ్ఞానం ఉంటుంది. అందుకే ఫస్ట్ ప్రతి ఆధ్యాత్మికవాది, ప్రతి సాధకుడు, ప్రతి ధ్యాని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనుషులకి జ్ఞానం అనేది రావాలంటే జీవితంలో ఈ 5 ఆచరించాలి. ఏంటి? సత్యము, జ్ఞానము, ధర్మము, శీలము, తర్వాత సత్ప్రవర్తన. ఈ 5 క్యారెక్టర్స్ ఎవరి లోపలైతే ఉంటాయో మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు మెడిటేషన్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా మీ జీవితమే ధ్యానపూర్వకంగా జీవిస్తారు. ఈ క్వాలిటీస్ మీ లోపల ఉంటాయి. ఎందుకంటే సత్యము, జ్ఞానం అనేది అనంతమైనది, ఇన్ఫినిటీ. అందుకే ఏమంటారు? సత్యమే ఈశ్వరుడు, పరమసత్యమే పరమేశ్వరుడు అని అంటారు. ఎందుకు? ఇప్పుడు మనము చేసేటటువంటి అన్వేషణ ఏంటి అంటే దీన్ని సత్యాన్వేషణ అంటారు, లేకపోతే జ్ఞానాన్వేషణ అంటారు, ఆధ్యాత్మిక అన్వేషణ అంటారు. ఎందుకు వీటికి ఈ పేరు ఇచ్చారు? ఆధ్యాత్మికం అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? స్పిరిచువాలిటీ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆది నుండి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత. ఉంది కదా, ఆది ఆత్మ కథ, దాన్ని విడదీయండి ఆధ్యాత్మికతని. ఆది నుండి ఉన్నటువంటి ఆత్మ కథనే ఆధ్యాత్మికత. ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో ఫస్ట్ ఏముంది? స్పిరిట్. స్పిరిట్ అంటే శక్తి. స్పిరిట్ అంటే ఏంటి? ఎనర్జీ, శక్తి లేదా ప్రాణశక్తి. దానికోసం చేసేటటువంటి అన్వేషణనే స్పిరిచువల్ జర్నీ. ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో 2 రకాల యాత్రలు ఉంటాయి. ఒకటి ప్రపంచ యాత్ర, అంటే ఫిజికల్ జర్నీ ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ జర్నీ ఉంటుంది. ఫిజికల్ జర్నీ ఎలా సాగుతుంది అంటే ఇది ప్రతి జీవి చేస్తోంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఫిజికల్ జర్నీ చేస్తోంది. అంటే పుట్టాలి, పెరగాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో మనము పిల్లల్ని కనాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలా, దాని తర్వాత వార్ధక్యం వస్తుంది, ఆఖరికి మరణం వస్తుంది, వెళ్ళిపోవాలా. ఈ లైఫ్ అనేది ప్రతి జీవికి కామన్. ఇది ఓన్లీ మనిషికే కాదు, ప్రతి జీవికి పుట్టుక, పెరుగుదల, తర్వాత ప్రత్యుత్పత్తి, తర్వాత మరణం, ఇది సహజం ప్రతి జీవికి. మనిషి కూడా అలాగే జీవించాడు అనుకోండి,
మనిషికి ఇతర జీవరాశులకు తేడా లేదు. అంటే కామన్ క్వాలిటీస్ ఏమున్నాయి? పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, ఆ పిల్లల్ని పెంచుతున్నాయి, తింటున్నాయి, నిద్రపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. అవునా? మనుషులు కూడా మ్యాక్సిమం పీపుల్ ఇదే చేస్తున్నారు. దాదాపుగా 80%, కొంచెం 70% పీపుల్ ఇదే చేస్తున్నారు. ఈ 6, 8, 7 పనులు చేస్తారంతే. కానీ దీనికోసం ఎవరు అన్వేషణ చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఎంతవరకు శక్తి కోసం అన్వేషణ చేస్తున్నారు, ఎంతవరకు సత్యం కోసం అన్వేషణ చేస్తున్నారు, ఎంతమంది జ్ఞానం కోసం అన్వేషణ చేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ చేస్తున్నా పరిపూర్ణంగా చేస్తున్నారా లేదా, ఎంత టైం దానికి కేటాయిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎవరిని వాళ్ళు సెల్ఫ్ స్టడీ, స్వాధ్యయనం అనేది చేసుకోవాలి. మనం క్వశ్చన్ చేసుకోవాలి. డే టు డే రొటీన్ లైఫ్లో మనం ఎలా జీవిస్తున్నాము మన జీవితాన్ని అనేది ఒకసారి మనము చూసుకుంటే మనం కూడా చాలా వరకు ప్రాపంచికంగానే ఉంటాం. కానీ నిజంగా ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 1 to 3 years తను దాంట్లో పరిపూర్ణంగా ఉండగలిగితే 3 సంవత్సరాల్లో మనిషికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఎక్కువ టైం పట్టదు. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాక నేను అన్నీ వదిలేశాను. నాకు అప్పుడు 18 సంవత్సరాలు, ఎంత 18 years. నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. అఫ్కోర్స్ బంధాలు బాధ్యతలు లేవనుకో. అలా నాకు 18 years ఉన్నప్పటి నుంచి 21 years వరకు నేను చాలా కఠినమైన సాధన చేశాను. కఠినమైన సాధన అంటే అఫ్కోర్స్ ఒకవైపు ఎడ్యుకేషన్ సాగుతోంది, కాలేజు ఎగ్జామ్స్ అవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరితో ఉన్నా నా దృష్టి మొత్తం దానిపైనే ఉండేది, స్పిరిట్ పైన. ప్రతి దాంట్లో కూడా, అంటే ప్రతి వస్తువులో కూడా శక్తితత్వం ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను వెతికేదాన్ని. ఈ బాటిల్ ఉంది, ఈ టేబుల్ ఉంది, ఈ ఫ్యాన్ ఉంది, ఆ లైట్ ఉంది, ప్రతి దాంట్లో కూడా ఆ శక్తి అనేది ఎలా పనిచేస్తుంది, ఆ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది అని ప్రతి దాంట్లో ఒక రీసెర్చ్ చేసేదాన్ని నేను. కళ్ళు మూసుకొని సాధన చేయడం అనేది నాకు ఎక్కువ టైం దొరికేది కాదు. 3 hours ఏమో దొరికేది. ఈవినింగ్ ఒక 1 hour, మార్నింగ్ ఒక 1 hour, మధ్యలో ఒక 2-3 hours దొరికేది. ఎందుకంటే నాది సైన్స్ గ్రూపు, నేను చాలా బిజీగా ఉండేదాన్ని, ప్రాక్టికల్స్ ఉండేవి నాకు. సో ఇదంతా చేస్తూ 3-4 hours మాత్రమే నేను కళ్ళు మూసి సాధన చేశాను. మిగతాదంతా కూడా రీసెర్చ్. దేంట్లో ఏముంది, బేసికల్గా నేను సైన్స్ స్టూడెంట్ని, కొంచెం నాకు రీసెర్చ్ మైండ్ ఎక్కువ. సో అలా భౌతిక పదార్థంలో దాన్ని వెతుకుతూ ప్రతి దాంట్లో నేను శక్తిని చూశాను. ప్రతి వస్తువులో, ప్రతి స్థితిలో కూడా దాన్ని దర్శించడం జరిగింది. ఓహో, ఇది సత్యము, ఇది భౌతిక పదార్థం అయితే దీని లోపల శక్తి ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక రీసెర్చ్ చేసి పట్టుకోగలిగాను ఒక 1 monthలో. ఇలా సాధన చేస్తూ ధ్యాన సాధన చేస్తూ సమాధిలోకి ఎంటర్ అయ్యాక, సమాధి అనుభవాన్ని తీసుకున్నాక ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 3 monthsలో 5 రూపాలలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే విశ్వశక్తికి అనంతకోటి రూపాలు ఉన్నాయి. ఒక మనిషి సాధనలో అంతర్యాత్రలో పోతున్నప్పుడు మనకి ఫస్ట్ 5 రూపాలలో దర్శనం అనేది జరుగుతుంది. ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాల ద్వారా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే శ్రవణము, దృష్టి, తర్వాత రుచి, స్పర్శ, గంధము, వీటి ద్వారా పంచేంద్రియాల ద్వారా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను నేను, డివైన్ ఎక్స్పీరియన్స్. ఇది తీసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఒక 3 monthsలో ఆ ఎన్లైటన్మెంట్ స్టేట్ అందుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా పట్టింది 3 years నాకు. అంటే నేను ఎందుకు అంత త్వరగా అందుకోగలిగాను? సాధన.
ఎందుకు దాన్ని కఠోర సాధన అంటే అది కఠినమని కూడా నాకు అనిపించలేదు, ఎందుకంటే నేను దాన్ని ఇష్టపడ్డా. నాకేంటంటే ఏదన్నా ఒకటి మనం స్టార్ట్ చేసామంటే దాని ఎండింగ్ కూడా చూడాలి మనం. దాన్ని సగం సగం చూసి వదిలే అలవాటు నాకు లేదు మొదటి నుంచి కూడా. ఒకటి స్టార్ట్ చేసామంటే ఎట్ ఎనీ కాస్ట్ అది ఎండ్ అయిపోవాలి, దాని అంతం కూడా చూడాలి అనేటటువంటి సంకల్ప బలం నాకుంది. సో అలా చేస్తూ చేస్తూ ఒక 3 yearsలో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి రావడం జరిగింది. అప్పుడు అర్థమైంది అక్కడ సత్యం అంటే ఏంటి అని చెప్పి, అసలు స్పిరిట్ అంటే ఏంటి, అది ప్రతి వస్తువులో ఎలా పనిచేస్తుంది, ప్రతి స్థితిలో అది ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా చూడొచ్చు, దాన్ని మనం ఎలా ఆకళింపు చేసుకోవచ్చు, దాన్ని మనం ఎలా మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు, మనం ఎలా ధ్యానం పరిపూర్ణ స్థితి ఎలా అందుకోవాలా, మనసుని ఎలా చంపేయాలి, తర్వాత ఇంద్రియాలను ఎలా స్తబ్దం చేయాలి, మనసుని ఎలా జయించాలి, ఇంద్రియాలను ఎలా జయించాలి, తర్వాత శరీరం నేను కాను అని చెప్పి ఎలా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన సాధన ఏంటి, ఇవన్నీ కూడా ఒక 3 yearsలో అందుకున్నాను నేను. అంటే నేను చేసే ప్రతి పని కూడా నాకు సాధనే, నడక కూడా సాధనే, మాట్లాడడం కూడా సాధనే, ఎక్స్పెరిమెంట్స్ చేయడం కూడా సాధనే. అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని ప్రతి కర్మని మనం సాధనలాగా మలుచుకోగలిగితే మనకి ప్రతి చోట సత్యం అనేది మనకి సాక్షాత్కారం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్తాం కదా, భగవంతుడు అంటే వ్యక్తి కాదు శక్తి, మీ అందరికీ తెలుసు. దాన్నే మనం కాస్మిక్ పవర్ అంటాం, యూనివర్సల్ పవర్ అంటాం, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. విశ్వశక్తి, ఈ విశ్వశక్తి అనేది సర్వాంతర్యామిలాగా అన్నిట్లో అందరిలో ఉంది. ఇది కూడా మనకు తెలుసు, అంటే అనుభవం లేదు, పెద్దలు వాళ్ళు చెప్తే విన్నాం కదా, సర్వాంతర్యామి అని అంటారు. ప్రతి అణువున అది ధారణ చేసి ఉంది ఆ శక్తి అనేది. మరి అణువున ధారణ చేసి ఉన్నప్పుడు కళ్ళు మూస్తేనే ఎందుకు కనబడాలి, కళ్ళు తెరిస్తే కూడా కనబడాలి కదా అని నేను కళ్ళు మూసి కంటే కూడా కళ్ళు తెరిచి ఎక్కువ సాధన చేశాను నేను. సో ఈ అనంతమైనటువంటి శక్తి ప్రతి అణువులో, ప్రతి వస్తువులో, ప్రతి స్థితిలో ఎలా ధారణ చేసి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అట్లా ఒక గురువు దగ్గర నేను కష్టపడి చేసింది 3 సంవత్సరాలు. అలా సాధన చేస్తూ చేస్తూ ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి సాధన చేశాను. ఇది ఈ పరంపర ఆ పరంపర అని కదా, అంతా ఇంకా అంతే. దాదాపు నేను ఒక 7 countries ఏమో తిరిగా నేను ఈ అన్వేషణలో, స్పిరిచువల్ జర్నీలో. నాది దాదాపు 30 ఏళ్ళ సాధన కాబట్టి ఆ చిన్న ఏజ్లో వెళ్ళాను కాబట్టి అది త్వరగా అందుకోగలిగాను. గత 8 సంవత్సరాల నుంచి నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను, 2018 నుంచి. అంటే ఇది నేను మీకు ఈరోజు ఈ టాపిక్ నేను ఎందుకు పెట్టడం జరిగింది మీకు ఇక్కడ ప్రోగ్రాంలో అంటే, మనము సాధన ఎంత చేస్తున్నా, ధ్యానం ఎంత చేస్తున్నా మనకి సత్యం తెలియకుండా, ప్రతి విషయంలో ఒక జ్ఞానాన్ని అందుకోకుండా మనం గుడ్డిగా సాధన చేసుకుంటా పోతే ఫలితం అనేది రాదు. మెడిటేషన్ అనేది ఒక కర్మకాండ కాదు, ఒక పూజ కాదు, ప్రార్థన కాదది. ధ్యానం అనేది ఒక పూజ, ప్రార్థన, ఒక మంత్రము, స్తోత్రం కాదది. అదేంటి? ధ్యానం అనేది ఏంటి? నీ జీవితం, ఇట్స్ యువర్ లైఫ్. అంటే ప్రతి స్థితిలో మీరు ధ్యానపూర్వకంగా జీవించాలి. ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు. జాగ్రత్తగా వెళ్ళిరా అంటే ఏంటి? జాగృతిలో పోయిరా అని చెప్పి అర్థం. అంటే ధ్యానపూర్వకంగా పనిచేయ పని. బయటికి వెళ్తున్నావుగా, ధ్యానపూర్వకంగా వెళ్ళు, ధ్యానపూర్వకంగా కారు నడుపు, చక్కగా పని చేసుకో, తిరిగిరా అంటే సక్సెస్ అయి తిరిగిరా. జాగ్రత్త అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? జాగృతి అనే పదం నుంచి వచ్చింది. జాగృతి అంటే అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం అనే పదం నుంచి వచ్చింది. ధ్యానం అంటే ఏంటి? ప్రతి పనిని తెలుసుకొని చేయడం, ప్రతి పనిని చేతనతో చేయడం. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రతి చిన్న పని కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయడం, ఇదే ధ్యానం. కేవలం కళ్ళు మూసుకొని శ్వాసను చూస్తేనే ధ్యానం కాదు, ఇదొక టెక్నిక్.
అంటే ఇట్లా బ్రతకడం చేతకాని వాళ్ళు ఇట్లా కళ్ళు మూసుకొని చూడాలన్నట్టు కాదు. జ్ఞానులు మెడిటేషన్ టెక్నిక్స్ ఎందుకు ఇచ్చారు, బుద్ధుడు ఆనాపానసతి ఎందుకు ఇచ్చారు అంటే ఇట్లా జీవితాన్ని ధ్యానపూర్వకంగా జీవించలేని వాళ్ళు కాసేపు ఇట్లా కళ్ళు మూసుకొని శ్వాసను చూడడము, మనసును చూడడం, శరీరం చూడడం, ఇది చూస్తూ ఉంటే కనీసం బయట ప్రపంచంలో జాగృతిలో జీవిస్తారు. కొంచెం జీవితం మారుతుంది, మనసు మారుతుంది, తర్వాత మానసిక పరివర్తన వస్తుంది అని చెప్పి వీళ్ళ లోపల ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికని మెడిటేషన్ టెక్నిక్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఏ మెడిటేషన్ టెక్నిక్ అయినా. కానీ ధ్యానపూర్వకంగా జీవించే వాళ్ళకి కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు నీ జీవితమే ధ్యానం అయిపోతుంది. ప్రత్యేకించి అమ్మో నేను కూర్చోవాలి, నేను శ్వాసను చూడాలా, ఇదంతా ఉండదు అక్కడ. అంటే నువ్వు నడిచిన ధ్యానమే, నువ్వు తింటున్న ధ్యానమే, నువ్వు పడుకున్న ధ్యానమే, నువ్వు ఏ వంట చేస్తున్నా మెడిటేషనే. ప్రతి స్థితిలో ఒక సత్యాన్ని, జ్ఞానాన్ని, మీరు ధ్యాన స్థితిలో ఉండి ఏ పని చేసినా మీరు సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రతి వస్తువు నుంచి మీరు నేర్చుకుంటారు. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, దైవత్వం అంటారు కదా, డివినిటీ, దైవత్వానికి, భగవతత్వానికి ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువు అతీతంగా లేదు, దాంతో మమేకమైపోయి ఉంది. అది కదిలేదైనా కదలందైనా. ఇప్పుడు ఇది ఉంది, ఈ స్టూల్ ఉంది, ఇది కదలట్లేదు, ఈ బాటిల్ ఉంది, ఇది కదలట్లేదు. మనం కదిలిస్తే కదులుతాయి అవి, లేకుంటే కదలవు. అంత మాత్రం దాంట్లో ప్రాణం లేనట్ట. నిజంగా ఒక వస్తువులో ప్రాణం అనేది, శక్తి అనేది లేకపోతే అది విరిగిపోవడమో పగిలిపోవడమో జరుగుతుంది. కానీ అది స్టేబుల్గా ఉండలేదు, అది నిశ్చలంగా ఉండలేదు. అదేవిధంగా ప్రతి స్థితిలో కూడా ఒక సత్యాన్ని పట్టుకోగలగాలి, ఒక జ్ఞానాన్ని అందుకోగలగాలి. అందుకే ఒక సాధకుడికి ఎప్పుడు కూడా ఒక రీసెర్చ్ మైండ్ ఉండాలి. మనిషి నిజంగా ఆధ్యాత్మికత యొక్క అంచులు చూడాలంటే, ఇప్పుడు వెనకాల మీరు ఫోటోలు పెట్టుకున్నారు, వాళ్ళలాగా మీరు కూడా జ్ఞానులు కావాలంటే ఆధ్యాత్మికత యొక్క లోతులు చూడాలి. అంటే మీకు ఒక రీసెర్చ్ మైండ్ ఉండాలి, అంటే అన్వేషణ అర్థమైనటువంటి మనసు ఉండాలి మీకు. అప్పుడే చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు. లేకపోతే ఈ సాధన మీకు పనికిరాదు. ఏదో పొద్దున్నే లేచామా, 2 గంటలు కూర్చున్నామా, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామా, లేదా దినమంతా మనకి నచ్చినట్టు జీవించామా అంటే కుదరదు. కళ్ళు మూసి చేసే సాధన కళ్ళు తెరిచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఉపయోగపడాలి. కళ్ళు తెరిచి జీవించేటటువంటి జీవితము కళ్ళు మూసి చేసే సాధనకు ఉపయోగపడాలి. అంటే ఇన్నర్ జర్నీ, అవుటర్ జర్నీ, ఈ 2 బ్యాలెన్స్గా వెళ్తేనే మనము స్పిరిచువాలిటీ యొక్క లోతుల్లోకి వెళ్తాము, లేకుంటే పోము. చాలామంది ఏమనుకుంటారు, జీవితం వేరు, ఆధ్యాత్మికత వేరు అనుకుంటారు. ఈ 2 వేరు కాదు, ఒకటే. ఎందుకు అంటే ఇప్పుడు జీవితం అనే పదానికి, ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలుసుకున్నాం. మరి జీవితం అనే పదానికి అర్థం ఏంటి? దాన్ని విడదీయండి. ఏంటి జీవి అంటే ఏంటి? జీవం, ఒక లైఫ్ ఫోర్స్. జీవితం దాని యొక్క తత్వం. జీవి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడమే జీవితం. దాని యొక్క లోతుల్ని చూడడమే జీవితం. ఇప్పుడు దీన్ని జీవాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? యానిమా అంటారు. యానిమా అంటే ఏంటంటే లైఫ్ అన్నట్టు, జీవశక్తి, జీవన శక్తి, లైఫ్ ఫోర్స్. దీని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడమే జీవితం. అంతేగాని శరీరంతో, మనసుతో, అరిషడ్ వర్గాలతో, సంసారంతో, పిల్లలతో, ప్రపంచంతో జీవించే జీవితం కాదు. ఇది ఓన్లీ 20% మాత్రమే. ఇప్పుడు భౌతికంగా అందరు జీవిస్తున్న జీవితం కేవలం 20% మాత్రమే. మిగతా 80% లైఫ్ ఏంటనే చాలామందికి తెలియదు. ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, ఎందుకు పనులు చేస్తారో తెలీదు, ఆఖరికి ఎందుకు చచ్చిపోతారో కూడా తెలీదు. నో పర్పస్ ఫర్ దేర్ లైఫ్. కనీసం ప్రపంచానికి ఉపయోగపడరు, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడరు, కొంతమంది కుటుంబానికి కూడా ఉపయోగపడరు.
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ నిరవేమ అన్నట్టు చెదలు పుట్టినట్టు పుడతారు, చచ్చిపోతారు. కొంతమంది పుట్టినప్పుడు జనాభా లెక్కలో పేరెక్కుతుంది అంతే, పోయినప్పుడు పోతుంది, ఎందుకంటే గుర్తింపు ఏముండదు సమాజంలో. అట్లా ఎన్ని వేల కోట్ల మంది అలా అజ్ఞాతంలో పుట్టి వెళ్ళిపోతున్నారు. మనిషి జీవితం అనేది అంత చిన్నది కాదు కదా. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కగడ జీవి నుంచి ప్రయాణం మొదలయ్యి ఒక్కొక్క స్థితిలో దాటుకుంటూ ఇన్ని రకాల వ్యయ ప్రయాసాల కోర్చి, ఇన్ని రకాల ఆకారాలు దాటి, ఇన్ని రకాల నెగటివిటీస్ దాటి, తర్వాత భూమి అంతా తిరిగి ఆఖరికి భారతదేశంలో పుట్టి ఇక్కడ మనిషిలాగా పుట్టి ఈ జర్నీ అనేది ఎంత వాస్ట్గా సాగింది. మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతాము, మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వస్తుందో అది ఎవరికి తెలుసు? వి డోంట్ నో, నో గ్యారంటీ ఫర్ లైఫ్. ఎందుకంటే చనిపోయేటప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా పనిచేస్తుంది, మన ఆ టైంలో మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. దానికి మీకు చిన్న కథ చెప్తా ఇక్కడ నేను. ఎందుకంటే మనిషి జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి. అంటే జీవితం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే గౌతమ్ బుద్ధుడికి ఒక శిష్యుడు ఉండేవాడు. అయితే ఒక యువకుడు ఆయన దగ్గరకు వచ్చి సంసారము అన్నీ వదిలి సన్యసించాడు, బుద్ధిస్ట్ మాంక్ అయిపోయాడు. మాంక్ అయిపోయాక ఏం జరిగింది అంటే ఇంకా ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. అయితే ఈ బుద్ధిజంలో ఒక నియమం ఉంది, ఏంటి అంటే వాళ్ళు సంవత్సరం అంతా బయట తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, 3 నెలలు మాత్రము వాళ్ళు సాధనలో ఉండిపోయేవాళ్ళు. అంటే వర్షాకాలం ఉంటుంది కదా, ఎండాకాలం చలికాలం తిరిగేవాళ్ళు, వర్షాకాలం మాత్రం ఒక ఊరిలో ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు వాళ్ళకి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు మాంగ్స్కి. అట్లా ఒకసారి ఏమవుతుందంటే ఈ బుద్ధుడి యొక్క పరంపరలో ఆ వ్యక్తి వెళ్తూ అనుకోకుండా తన సొంత ఊర్లోనే 3 నెలలు సాధన చేయాల్సిన సమయం వస్తుంది అన్నట్టు. అయితే జనరల్గా ఆ 3 నెలలు దాన్ని వర్షావాస్ కార్యక్రమం అంటారు. సో అది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి బట్టలు ఇవ్వడము, ఫుడ్ పెట్టడము, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడము, ఇవన్నీ మళ్ళీ చలికాలం వస్తుంది కదా, వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడము భిక్షువులకి, ఇదంతా ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు, ఇది గృహస్థిలో ఉండేవాళ్ళు. అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఆ ఊర్లో ఈ భిక్షు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి అదే ఊర్లో ఉండేది అన్నట్టు, వాళ్ళ పుట్టినీళ్ళు అనమాట. అయితే అసలు ఈ అన్నయ్య వచ్చాడు కదా, ఎన్నో రోజులు సన్యాసం తీసుకొని అసలు కనబడకుండా వెళ్ళిపోయాడు, సరే అన్నయ్య వచ్చాడు కదా అని చెప్పి ఆయనను చూడడానికని వెళ్తుంది. మరి ఒట్టి చేతులతో పోవద్దు, సన్యాసి దగ్గర పోతున్నప్పుడు అని ఆమె బ్లాంకెట్ ఏదో తీసుకొని వెళ్తే అది చాలా లావుగా ఉంటుంది, ఇది నాకు వద్దు, ఇంత దొడ్డు నేను కప్పుకొని నాకు అవసరం లేదని మళ్ళీ ఆమెకే రిటర్న్ ఇచ్చేస్తాడు. ఆఖరికి ఏం జరుగుతుందంటే అరే నేను ఇంట్లో ఉంటా, నాకేం అవసరం ఇది, ఆయన ఎక్కడెక్కడో బయట తిరుగుతుంటాడు అడవుల్లో, తనకే అవసరం. ఏం చేస్తాడంటే ఆ దొడ్డుగా ఉండే బ్లాంకెట్ మొత్తం విప్పేసి, ఊళ్ళతో చేసేవాళ్ళు కదా, విప్పేసి 2 అల్లుతుంది, ఒకదాని 2 చేస్తుంది, చేసి అందంగా చాలా డిజైన్ పెట్టి చక్కగా అల్లి ఇగో ఇది పల్చగా అల్లని తీసుకొని ఆ భిక్షువుకి ఇస్తుంది. ఆఖరికి ఏం జరిగింది అక్కడ అంటే ఆమె దాన్ని ఎంత కళాత్మకంగా అల్లింది ఆ బ్లాంకెట్ అంటే ఆ భిక్షువు దాని వ్యామోహంలో పడిపోతాడు. సన్యాసి అన్నీ వదిలేశాడు, మళ్ళీ బుద్ధుడి దగ్గర సన్యాసి, తర్వాత దాని వ్యామోహంలో పడిపోతాడు. అరే ఇది ఎంత బాగుంది అని చూసుకుంటూ ఉంటాడు నైట్ అంతా. జనరల్గా మనుషులు బట్టలు ఎవరి కోసం వేసుకుంటాం, మన కోసం చూపించుకోవడానికి ఎక్కువ వేసుకుంటాం. చీరలు కట్టే ఏది కట్టినా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పాత చీర కట్టేస్తాం, బయటకు వెళ్ళినప్పుడు మంచి అందమైన చీరలు కడుతూ ఉంటాం. ఎందుకంటే మన మీద కంటే ఇంప్రెషన్ ఇతరుల మీద ఎక్కువ పడాలని చెప్పి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బాగా హాయిగా రెడీ అవుతారు బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా ఆ భిక్షువు ఏమనుకుంటున్నాడు, రాత్రిపూట వేసుకుంటే ఎవరు చూస్తారు, దాన్ని తెల్లారి వేసుకుంటే అందరు చూస్తారు కదా. ఆ రాత్రి ఏం చేస్తాడు, నేను ఇలా వేసుకొని తిరుగుతా, అలా వేసుకొని తిరుగుతా, ఈ బ్లాంకెట్ ఎవరి దగ్గర, ఆఖరికి బుద్ధుడి దగ్గర కూడా లేదు ఇలాంటి బ్లాంకెట్, నేను వేసుకొని రేపు అందరికీ చూపిస్తా అని చెప్పి ఈ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. అనుకోకుండా ఏం జరుగుతుందంటే ఆ రాత్రి అతను చనిపోతాడు, ఆ భిక్షువు. ఒక సంఘటన జరిగి చనిపోతాడు అదే రోజు నైట్. చనిపోయేటప్పుడు భిక్షువు యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది, గొంగడి మీద వ్యామోహం ఉంది. ఆఖరి గొంగడి పురుగయ్యాడు ఆఖరికి.
భిక్షువు గొంగడి పురుగై గొంగళ్ళలో దూరిపోయాడు. ఆఖరికి చనిపోయేతాడు, ఈ కర్మకాండ అయిపోయింది, అతను గొంగడి పురుగు అయిపోయాడు, దాంట్లో దూరిపోయాడు. అయితే జనరల్గా మనకి ఒక నియమం ఉంది బుద్ధిజంలో, ఏంటంటే ఎవరైనా భిక్షువు చనిపోతే అతని వస్తువులన్నీ వేరే వాళ్ళకి దానం ఇచ్చేసేవాళ్ళు. బుద్ధుడు ఏం చెప్తాడంటే, మీరు అన్నీ ఇవ్వండిగా నాకు గొంగడిని ముట్టుకోవద్దని అంటాడు. ఎందుకంటే ఎవరైనా గొంగడిని టచ్ చేయడానికి పోతూ ఉంటే ఆ పురుగు అటు ఇటు తిరిగేది అన్నట్టు, పరిశాన్ అయ్యేది, ఎవరైనా లాక్కుపోతున్నారేమోనని. అప్పుడు సరే ఆయన చెప్పాడు, ఆయన ఆదేశాన్ని మించి ఎవరిని ముట్టుకోలేదు, ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ తీసుకోండి అని చెప్తాడు. ఇంతలో ఆనందుడికి డౌట్ వస్తుంది, ఈయనేంటి ఫస్ట్ వద్దని ఇప్పుడు ఎందుకు తీసుకోమంటున్నాడు అంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు. సో ఆ బౌద్ధ భిక్షువు తను చనిపోయేటప్పుడు తన యొక్క చిత్తంలో ఆఖరి సంస్కారం ఏముంది అంటే ఆ గొంగడిని అనుభవించాలి. తను మనిషిగా ఉండి అది చేయలేకపోయాడు కాబట్టి గొంగడి పురుగయ్యాడు. దాని ఆయుష్ ఎంత? 10 రోజుల్లో 20 రోజుల్లో ఉంటుంది, తర్వాత అది కూడా చచ్చిపోయింది. అంటే సన్యాసి అన్నీ వదిలేసి వచ్చాడు, జీవితాన్ని త్యాగం చేసి వచ్చాడు, కుటుంబాన్ని వదిలేశాడు, బుద్ధుడి దగ్గరకు వచ్చాడు, బౌద్ధ భిక్షువు అయ్యాడు. కానీ ఆఫ్టర్ ఆల్ గొంగడి మీద వ్యామోహం అనేది మళ్ళీ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? పురుగు లైఫ్కి తీసుకెళ్ళింది. ఎక్కడ మనిషి జన్మ, ఎక్కడ బుద్ధుడి సన్యాసి, మళ్ళీ బుద్ధుడు లాంటి గురువు ఎక్కడ దొరకాలి, మళ్ళీ ఎక్కడ భిక్షువు జన్మ, మళ్ళీ ఎక్కడ పురుగు జన్మ, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తితే మళ్ళీ మానవ జన్మ దొరకాలి. అంటే చనిపోయే ముందు మన అంతిమ కోరిక ఏదైతే ఉంటుందో వచ్చే లైఫ్కి అదే ఫస్ట్ అయిపోతుంది. మీరు ఇంతెందుకు, మీరు గమనించండి, రాత్రిపూట మీరు నిద్రపోతారు. రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు ఏదో ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తూ పడుకోండి, తెల్లారు లేచాక అదే ఫస్ట్ ఆలోచన అయిపోతుంది. గమనించారు ఇది ఎప్పుడన్నా? రాత్రిపూట ఏదో ఒక విషయం ఆలోచిస్తూ పడుకోండి, తెల్లారు లేచాక అదే ఫస్ట్ థాట్ వస్తుంది. ఇంతెందుకు, సింపుల్గా చూడండి, తెల్లారు లేచి నేను ఎటన్నా పోవాలి, పలానా టైంకి నేను ఊరెళ్ళాలి అని చెప్పి అలారం పెట్టుకుంటారు. అలారం మోగకముందు మీరు లేస్తారు, ఒక 10 నిమిషాల ముందనే లేచిపోతారు. ఎందుకు లేస్తున్నారు అంటే ఇక్కడ చివరి ఆలోచన లేవగానే మొదటి ఆలోచన అయింది. మరణం కూడా అంతే, మరణంలో కూడా అదే జరుగుతుంది. అందుకే అంటారు నిద్ర అనేది మరణంతో సమానం. నిద్ర మరణంతో సమానం. ఎందుకు అంటే నిద్రపోయిన వాళ్ళు తెల్లారు లేవలేదనుకో చచ్చిపోయినట్టే కదా. నిద్రలో పోయే వాళ్ళు ఎంతమంది లేరు? మనం మేల్కొంటున్నాము అంటే అది భగవంతుడి కృప. నిద్రపోయిన వాళ్ళు లేస్తున్నారు అంటే మనం లేపే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి లేస్తున్నాం. వాళ్ళు లేపడం మర్చిపోయారు అనుకో పోయినట్టే, ఇక రామ్ నామ్ సత్య అయిపోతుంది ఇక. అవునా? అంటే నిద్ర కూడా మరణంతో సమానమే. ఇది నిద్ర ఏంటి? తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. అక్కడ పడుకుంటే ఇక లేచేది ఉండదు, మళ్ళీ ఇంకో లైఫ్కే ఇక. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ ఎందుకు మనుషులు జాగృతిలో ఉండాలా, తర్వాత ఎందుకు వ్యామోహాలతో జీవించద్దు, ఎందుకు సత్యంతో ధర్మంతో జీవించాలి, ఎందుకు అహంకారం లేకుండా బతకాలి అంటే ఈ క్వాలిటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో, అహంకారం కానీ, కామక్రోధ లోపాలు కానీ, వ్యామోహాలు కానీ, అరిషడ్ వర్గాలు కానీ, ఈ నెగిటివిటీస్ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనిషికి ఇంకో జన్మని తీసుకొని వచ్చి పెడుతున్నాయి. కానీ ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి? జ్ఞానోదయాన్ని అందుకోవడం. ఎందుకంటే ఇన్ని జన్మలు నువ్వు పడి లేచి ఈ లైఫ్కి వచ్చి మళ్ళీ తీరా భారతదేశంలో పుట్టి ఈ కర్మభూమిలో పుట్టి కూడా నువ్వు ఇంకా జ్ఞానాన్ని అందుకోకపోతే ఇంకా ఎన్ని లైఫ్స్ ముందుకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు మనకి. వి డోంట్ నో. కానీ విచిత్రం ఏంటి అంటే గురువుల దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మామూలు వాళ్ళ లెక్కనే బతుకుతున్నారు. నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో. బాగా ఎదిగిన వాళ్ళని చూశాను, బాగా ఎదిగి జ్ఞానాన్ని అందుకొని జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చి పడిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. అన్నీ అందుకొని జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చి పడిపోయే వాళ్ళని కూడా చూశాను.
ఏమీ లేకుండా సాంసారికంగా జీవించే వాళ్ళని కూడా చూశాను. రకరకాల మనుషులను చూసుకుంటూ వచ్చా. ఒక్కొక్క గురువు దగ్గర సాధకులు ఎలా ఉంటారు, వీళ్ళు ఎట్లా సాధన చేస్తున్నారు అన్నీ నేను విట్నెస్ చేసుకుంటూ వచ్చా ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఒక శిఖరాన్ని తాకినా, భూమి మీద ఉన్నా, మధ్యస్థంగా ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మనిషికి అహంకారం అనేది రాకూడదు. అది గురుస్థానంలో ఉన్నా పర్లేదు, అహంకారం రాకూడదు, పడిపోతారు కింద. నువ్వు సాధకుడిగా ఉన్నా పర్లేదు, నీకు అహంకారం ఉండద్దు, నువ్వు ఎదగలేవు పైకి. నువ్వు శిఖరాన్ని అందుకున్న, ఆఖరికి నువ్వు భగవత్ స్వరూపాన్ని అయినా, నువ్వు దైవత్వాన్ని అందుకున్నా, అక్కడ కూడా అహంకారం రాకూడదు. అక్కడి నుంచి కూడా పడిపోతారు. ఇప్పుడు నేల మీద ఉన్న వాళ్ళు కింద పడితే పెద్ద దెబ్బ తగలదు, కానీ ఎత్తు మీద ఉన్న వాళ్ళు పడితే ప్రాణం కూడా పోవచ్చు. మళ్ళీ పైకి లేవడానికి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో వి డోంట్ నో. ఒకసారి దారి తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ దారిలో పడడానికి ఎన్ని జీవితాలు పోతాయో తెలీదు. కాబట్టి ఈ సత్యయుగంలోనైనా సరే, త్రేతాయుగంలోనైనా, సత్యయుగంలోనైనా, ద్వాపరంలో కానీ, కలియుగంలో కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, జ్ఞానాన్ని అందుకోవడమే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం. దానికోసమే మనం సాధన చేస్తున్నాము. మనకి జ్ఞానం లేదా అంటే ఉంది, ప్రపంచ జ్ఞానం ఉంది, కానీ అంతర్జ్ఞానం లేదు. డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, వ్యాపారం ఎలా చేయాలో తెలుసు, మేధస్సుని ఎలా పెంచుకోవాలో తెలుసు, బుద్ధి వికాసం ఎలా చేసుకోవాలో తెలుసు, కొత్త కొత్త వస్తువులు ఎలా కనిపెట్టాలో తెలుసు, శాస్త్రం తెలుసు, ధర్మం తెలుసు, శాస్త్రీయత తెలుసు. ఇక్కడ తెలియంది ఏంటి అంటే శక్తి వికాసం ఎలా చేసుకోవాలో తెలియదు. ఉన్న శక్తిని ఖర్చు పెట్టడమే తెలుసు మనకి, కానీ దాన్ని వికాసం ఎలా చేసుకోవాలో తెలియదు. అక్కడ మళ్ళీ గురువు కావాలి. ఇందాకనే చెప్పుకున్నాను, స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటి? ఇట్స్ స్పిరిట్ జర్నీ. సో ఆ శక్తి కోసం చేసేటటువంటి అన్వేషణ. ఇప్పుడు ప్రకృతి ద్వారా, పంచభూతాల ద్వారా, ఈ బయట వాతావరణం ద్వారా, మన పుట్టుకలో, మన పెరుగుదలలో ఈ ప్రకృతి మనకి ఒక 50% ఎనర్జీ ఇచ్చేసింది. ఎంత ఇచ్చింది? 50%. మనం రోజు నిద్రపోతే కూడా శక్తి వస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు, కలలు లేకుండా, ఊహలు లేకుండా, కల్పనలు లేకుండా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక 2 hours మనకి ఆ శక్తి వస్తుంది. ఆ వచ్చిన శక్తితోనే మన లోపల అవయవాలు, సిస్టమ్స్, రకరకాల స్థితులు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. తెల్లారి లేచి మనం చేసే పనులు, చూడడం, మాట్లాడడం, కర్మ చేయడం, రకరకాల పనులు చేయడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. కానీ అది వస్తోంది, ఖర్చు అయిపోతుంది, వస్తోంది, ఖర్చు అయిపోతుంది, మిగలట్లే, బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు బ్యాలెన్స్ లేవనుకోండి, మీకు భయం ఏదా? అమ్మో రేపు ఎట్లా అని అనిపిస్తుంది కదా. ఎప్పుడు కనీసం 1 లక్షనో 2 లక్షలు ఎప్పుడు డిపాజిట్ ఉండాలా బ్యాంక్లో, ఏ అవసరం ఎప్పుడు వస్తుందో మనం దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి సేవింగ్స్ పెడుతూ ఉంటారు బ్యాంక్ అకౌంట్స్లో. ఎందుకు పెడతారు అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడతాయి అని చెప్పి. డబ్బుల విషయంలో ఇంత జాగ్రత్త పడే మనిషి శక్తి విషయంలో ఎందుకు పడడు? ఆఖరికి ఏం జరుగుతుందో తెలుసా మీకు? ప్రకృతి ఇస్తూ ఉంటుంది, వస్తుంది, నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు, అది ఫ్రీగా వస్తుంది, అది దాని కృప, అది ఇస్తుందంటే దాని కృప. ఎందుకంటే నువ్వు బతకాలి కాబట్టి, నేను పుట్టించింది కాబట్టి, నువ్వు సచ్చేదాకా బతకాలి కాబట్టి దాని కర్తవ్యం అది నెరవేరుస్తుంది. కానీ మనిషి జ్ఞానాన్ని అందుకోవాలంటే, తను విశ్వశక్తితో అనుసంధానం కావాలంటే, ప్రకృతితో అనుసంధానం కావాలంటే ఈ శక్తి సరిపోదు. నువ్వు భూమి మీద బతకడానికి పనికొస్తుంది ఆ శక్తి. భూమి మీద బతకడానికి పనికొస్తుంది, కానీ నువ్వు విశ్వంతో మమేకం కావడానికి లేదా ప్రకృతితో మమేకం కావడానికి ఈ శక్తి సరిపోవట్లే, ఇంకా కావాలి. అది నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు అమ్మా నాన్న పుట్టినప్పుడు కొంత ఆస్తి ఇచ్చారు, దాంతో జీవితాంతం బతికేలేవుగా. నువ్వు ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేస్తావు కదా. ఎందుకు చేస్తున్నావు?
నీ డబ్బును సంపాదించుకోవడానికి. అదేవిధంగా ప్రకృతి కూడా 50% ఎనర్జీ ఇచ్చింది, మిగతా 50% మనం సంపాదించుకోవాలి. అది ఎలా సంపాదించుకోవాలి, ఎలా మనం జ్ఞానాన్ని అందుకోవాలనేది మనం నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.